మూవీలో ఒక అందమైన అమ్మాయి పాప ఒక లవ్ చేస్తుంది, వేరే వాడితో సంసారం చేస్తూ ఉంటుంది. అయితే ఆ సంసారం చేసేవాడు శోభనానికి తప్ప సంసారానికి విలువే ఇవ్వడు. అంతేకాదు పెద్ద సైకో, ఆడపిల్ల దొరికిందంటే వదలడు. అలాంటి సైడ్ తప్పించడానికి రోడ్డు మీద పోయేవాడిని ఎవడో తగులుకొని వాడి చేత మటర్ స్కెచ్ చేపిస్తుంది. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఈ సైకో గాడిని చంపే టైంకి ఆడి పిఏ అడ్డుపడుతుంది. అసలు ఈ నలుగురు మధ్య జరిగే అదిరిపోయే ట్విస్టులతో మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ చేసుకోవడానికి వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరోయిన్ తారాని చూపిస్తూ ఉంటారు. ఆల్రెడీ పాప లవ్ లో పడిపోయి చెట్టా పట్టాలు వేసుకుని నూడిల్స్ పాయింట్ లో పానీపూరి బండ్లో పడి తిరుగుతూ ఉంటుంది. ఈ పాప మంచి మంచి పతాపారాలు చేసుకోవడానికి అద్భుతమైన బంగళాలు అమ్ముతూ బతుకుతూ ఉంటుంది. ఈ బాబు పేరు రియో. ఈడేదో చిన్న ఆఫీస్ లో పని చేసుకుంటూ ఉంటాడు. అంతేకాదు వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. చూశారుగా ఒకే గొడుగు కింద ఈ రెండు జంట పక్షులు రోడ్డు మీద నుంచొని మరి వాళ్ళ జీవితం గురించి ఆలోచించుకుంటూ ఆ ఎదురుగా కనపడే ఒక పెద్ద ఫ్లెక్స్ మీద కారు కనపడితే, ఏ డార్లింగ్ ఫ్యూచర్ లో అది కొందామా? ఏ లేదు ఫస్ట్ గుహలో గుద్దులాటలు చేసుకోవడానికి విశాలమైన ఒక గుహ కావాలి, అదేనండి ఇల్లు కొనుక్కోవాలి, తర్వాత పిల్లల్ని కనాలి, ఆ తర్వాత కారు మిగతా అన్ని అని చెప్పి బాబుని చల్లని వర్షంలో వేడి కోరికలు రేపి ఇంటికి తీసుకెళ్లిపోయి అలా ఆ కోరికల్ని మంచం మీద తెచ్చేసుకుంటారు. అద్దరిపోయి ట్విస్ట్ ఏంటంటే పాప అంతా అయిపోయిన తర్వాత మరి అదే ఆపేస్తాడని ఫీల్ అయిపోయిందేమో ఆవిడ బాయ్ ఫ్రెండ్ తో జరిగింది చెప్తుంది. తన బాసు తను పెళ్లి చేసుకుంటానంట. ఇది విన్న ఎవడైనా లవర్కి కోపం వస్తుందిగా, ఆడితో తిరుగుతూ ఆడి బాసు పెళ్లి చేసుకునేది ఏందని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కోప్పడుతూ ఉంటే పాప, బాబు కూల్, నేను చెప్పేది విను అని చెప్పి, మా బాస్ కు 40 ఏళ్ళు ఉంటాయి, వాడు ఫుల్ రిచ్, ఆడి పెళ్లి చేసుకుని అడ్డమైన అన్ని మనకు కావాల్సినవి వద్దనుకున్నాయి అన్నింటినీ కొనుక్కొని ఆడి విడాకులు ఇచ్చేస్తాను, నువ్వు ఈ లోపు సైడ్ పడుండు, ఆడితో వ్యాపారం చేస్తా, నీతో పత్తి వ్యాపారం చేస్తా అని చెప్పి మనోడు కన్విన్స్ చేసేస్తుంది. ఈ బాస్ గాడేమో చెప్పాక 40 దాటినా గానీ వీడి పత్తి వ్యాపారం మామూలుగా ఉండదు. పాపను ఎప్పుడు దూదామని ట్రై చేస్తూ ఉంటాడు. పాప ఓపెన్ అయిపోయి, అరే నేను ఒక లవ్ చేస్తాను రా బాబు, అనే పెళ్లి చేసుకుంటానన్నా. ఏమైంది ఈ రోజుల్లో ఎవరు లవ్ చేయట్లేదు కమా అని చెప్పి ఓ రోజు పాపని సరసంలో సమరం అనే కార్యక్రమం స్టార్ట్ చేస్తాడు. ఇక పాప కూడా వద్దు అంటూనే అన్ని చేసుకుంటుంది. ఈ సైకో బాస్ గాడు వీడియో కూడా చేసేస్తాడు. ఇక ఆ వీడియో అడ్డం పెట్టుకుని పాపను బ్లాక్ మెయిల్ చేయడంతో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అలా పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు అయిపోయింది. అయితే మొగుడే లవరే అసలైన నిజం చెప్పి రోజు వాడిని కలుస్తూనే ఉంది. ఇంకేముంది, పాప అనుకున్నట్టుగాని ప్లాన్ చేసి ఒక మంచి కారు కొనేసింది, ఒక చిన్న ఇల్లు కొనేసింది, పొద్దున మొగుడు రాత్రి రంగు మొగుడు అనే వ్యాపారం స్టార్ట్ చేసింది. అలా సంసారం సుఖంగా సాగుతున్నప్పుడు ఒక రోజు పాప మొహం మీద ఓ పెద్ద గాయం. ఇది చూసిన మన హీరో మైండ్ మాయం. పాప ఏడుస్తూ బాబు దగ్గర అసలు నిజం చెప్పేస్తుంది. ఫస్ట్ నుంచే బాస్ గాడు సైకో, అంటే కొద్దిగా మెంటల్ ఎండాడు, కోపం వస్తూ ఉంటుంది. ఈసారి ఆ కోపం ఎక్కువైపోయి హీరోయిన్ మీద చూపించి కొట్టడం కూడా స్టార్ట్ చేశాడు. ఇది చూసిన లవర్ కి ఎక్కడో మరిగిపోతూ అని చంపేస్తా పొడి చేస్తా అంటే, వద్దు నువ్వు అలాంటి పనులు చేయి, మాకు నీకేమైనా అయితే నేను ఉండలేను, మంచి ప్లాన్ ఒకటి ఆలోచిస్తా అని చెప్పి అనుకున్నట్టుగానే ప్లాన్ స్టార్ట్ చేసేసి ఓ రోజు పాప రెస్టారెంట్ లో ఉంటుంది. ఏంటో మరి పాప షోకేస్ లో ఉన్నట్టు దాని మీద ఎవరైనా చేతిలో ఏర్చన్నట్టు పాపని చేతులు పెట్టి దవేస్తూ ఉంటే అప్పుడే మూవీలో పోటుగాడు వస్తాడు, తోకలో ఏకలాంటాడు. వాడిని కొడుతూ ఉంటే పాప లవర్ని మర్చిపోయి మొగుడిని మర్చిపోయి వీడితో లవ్ లో పడిపోతుంది. వీడి పేరు జాన్. బాబు వాడిని కొట్టి తోలేయంగానే హీరోయిన్ పరిచయం చేసేసుకుని ఫస్ట్ అటెంప్ట్ చేపట్టుకునిద్ది, మంచం మీద తీసుకెళ్లిపోయిద్ది. బాబుని రసం బెండేసి, నువ్వు చేసిన దానికి ఏదో ఇద్దాం అనుకున్నాను, నేను ఏది ఇచ్చినా చాలదు అని ఒక డైలాగ్ కొట్టి బాబుని లైన్ లో పెట్టేసింది తన పని చేయించుకోవడానికి. అసలైన మ్యాటర్ ఏంటంటే హీరోయిన్ తన బాస్ ని చంపడానికి ఓడి పడ్డదాం అనుకుంది, ఆడి ఈడి అని కన్ఫర్మ్ చేసేసింది. ఈ జాన్ కూడా ఇక పాప రందులో పడిపోయి, నువ్వు ఒక్కసారి ఇచ్చాగా నీ కోసం జీవితాంతం నీ కాళ్ళ మీద పడిపోతా అని చెప్పి మాటలు ఇచ్చేస్తాడు. ఇక ఫ్రెష్ గా ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తుంది. రోజు రాత్రి మూడు పడుకోగానే బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేది, ఈసారి ఫ్రెష్ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది, అది జాన్ గడి దగ్గరికి. అయితే రోజు నీకు కావాల్సిన నేను ఇస్తున్నాను కదా, మరి నాకు కావాల్సింది నువ్వు చెయ్యి, నా మొగుడు నన్ను జావదొబ్బుతున్నాడు, నన్ను వాడి దగ్గర నుంచి రక్షించు, నన్ను కాపాడు అంటంతో ఈ ఫోటో గడికి ఆవేశం వచ్చి ఆయన లేపేస్తా అని చెప్తాడు. ఒక అద్భుతమైన ప్లాన్ ఒకటి చెప్పిద్ది. ప్రతి శనివారం మన విలన్ బాబుకి కొంత కళాపోషణ ఎక్కువే, ప్రకృతిని ఆస్వాదించడానికి ఒకడే కొండల మీద పడి పోతా ఉంటాడంట. ఆ రోజు శనివారం మొగుడు బాబు ట్రెక్కింగ్ వెళ్ళడానికి రెడీ అవుతూ పాప మంచిగా టీ ఎంజాయ్ చేస్తూ ఈ మొగుడు తన సెక్రటరీతో ఆఫీస్ విషయాలు మాట్లాడి మెల్లగా బయలుదేరతాడు. బాబుని చూసి పాప ఒక నవ్వు నవ్వుతుంది. వాడు ఎందుకు నవ్విందో అనుకుంటాడు. అలా వాడు అటు వెళ్ళిపోగానే ఆడి సెక్రటరీ రేనా మన హీరోయిన్ దగ్గరకు వస్తుంది. కొద్దిసేపటికే బాబు చాలా ఎత్తైన కొండ మీదకి ఎక్కేస్తాడు. ఇంకేముంది, తోకలో ఏక బాబు వచ్చేసి ఒక్కటే షాట్ గన్ను కాల్చడంతో బుల్లెట్ నేరుగా దిగి మొగుడు క్యారెక్టర్ అవుట్. ఇక కాసేపు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, నేను చంపేశా, నువ్వు ఇక స్వేచ్ఛగా బతకచ్చానగానే హీరోయిన్ అంటుంది, సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, కొన్ని రోజులు ఎవరు కనపడమా కానీ సెకండ్ హీరో గాని పంపించేస్తుంది. వీడు ఇంటికి రావడం ఆలస్యం, పోలీసులు ఆల్రెడీ వీడి కోసం వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు ఈయన పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోతుంటే ఈ బయట హీరోయిన్ ను ఆ సెక్రటరీ కళ్ళు పెద్ద చేసుకున్నారు చూస్తున్నారు. ప్లాన్ ఏంటంటే ఈ ఇరికించాలనుకుంది కదా, ఇరికిచ్చేసింది. ఇంకేముంది, పాపకి ఎక్కలేని ఆనందం. ఇంట్లోకి రాగానే
రాగానే స్టెప్పులు వేసుకుంటూ ఇల్లు మొత్తం తందైపోయింది, మొగుడు చచ్చిపోయాడు, ఆస్తి మొత్తం ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చని అలా లోపలికి అడుగు పెట్టంగానే ఆ రొమాంటిక్ మూడ్ లోనే లవర్ కూడా లోపలికి వచ్చేసి పాపను ఇంకా రొమాంటిక్ గా ఊపెక్కిచ్చేస్తాడు. ఇక ఆనందంతో నెక్స్ట్ డే కళ్ళు తెరిచి చూసి ఆస్తి మొత్తం ఎలా అనుభవించాలని ఎగురుతూ ఉంటే కథలో అదిరిపోయే ట్విస్ట్, చచ్చిపోయాడు అనుకున్న మొగుడు తిరిగి వస్తాడు. ఆడ వెనకాలే ఆ సెకండ్ బాయ్ ఫ్రెండ్ కూడా వస్తాడు. ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది, మొగుడు నువ్వు ఎట్లా వచ్చావు, చచ్చిపోయావు కదా అని ఆ వెనకాల ఉన్న బాయ్ ఫ్రెండ్ నువ్వెందుకు వచ్చావు అని అడగగానే క్వశ్చన్ క్లారిటీ ఇచ్చే లోపు మొగుడు గన్ను తీసి హీరోయిన్ మీద పెడతాడు. నాకు తెలిసి నువ్వు ఏదో ప్లాన్ ఇస్తున్నావని ఫస్ట్ నుంచే నీ మీద నాకు అనుమానంగా ఉంది. ఫోన్ లో సెకండ్ బాయ్ ఫ్రెండ్ గడి మెసేజ్ చూశాను, ఆడి మెసేజ్ చేసి ఆడి ఫోన్ చేయగానే నా సొంత పిల్లగా నన్ను చంపేయాలని ట్రై చేస్తుందా, అందుకే నేను రివర్స్ ప్లాన్ వేసి ఎదురు డబ్బులు ఇచ్చి అబద్ధం చెప్పించాను చేత నేను చచ్చిపోయినట్టు. నువ్వు నిన్న ఏదైతే గన్ సౌండ్ ఉన్నావో అది నీ సెకండ్ బాయ్ ఫ్రెండ్ గడు గాలిలో గన్ను కాల్చాడు అని చెప్పి క్లారిటీ ఇస్తాడు. అసలు ఈ మొగుడు గడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఈడు ఆల్రెడీ ఓ సైకో అని చెప్పా కదా. ఎందుకు సైకో అంటున్నానంటే ఈడు జనాలు కొట్టడం, ఆడపిల్లలు నాశనం చేయటం అంటే చాలా ఇష్టం. చిన్నతనంలోనే ఇంట్లో పనిచేసే పని మనిషిని గెలగడంతో ఆ పని అమ్మాయి వాళ్ళ నాన్నకి చెప్పింది. తల్లిదండ్రులు కోపం వచ్చి ఆయన దారిలో పెడదామని హాస్టల్లో వేస్తే 2 రోజుల్లో హాస్టల్కి వెళ్తాడనే లోపు వాళ్ళ మదర్ ఫాదర్ ప్లేన్ యాక్సిడెంట్ లో చచ్చిపోతాడు. ఈడు ఆ వయసులో ఆడవాళ్ళ మీద ఆ కోరికలు పడిపోయి అమ్మా నాన్న చనిపోయినా కూడా బాధపడకుండా ఆనందపడి ఈడికి స్వేచ్ఛకి అడ్డు ఆపు లేకపోయి వచ్చిన ప్రతి ఆడపిల్లని గెలుకుతూ వాళ్ళ వీడియోలు తీస్తూ సుఖాన్ని ఆనందిస్తున్నాడు. ఇక ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు వస్తే హీరోయిన్ ఏమో కాళ్ళ మీద పడిపోయి వేడుకుంటూ ఉంటుంది, నన్ను క్షమించరా అని. అయితే మిస్ట్లో ట్విస్ట్ ఈ తోకలో ఎగ్గాడు గన్ను తీసి మొగుడు మీద పెడతాడు. ఇంకో అదర్బై ట్విస్ట్ సైలెంట్ గా ఉన్న సెక్రటరీ కూడా సెకండ్ బాయ్ ఫ్రెండ్ వైపుకి వస్తుంది. రేణా పాపం చూసి మా ఇద్దరం కలిసే కదా మటర్ ప్లాన్ చేసింది, ప్లీజ్ నన్ను కాపాడంటే ఇది కాపాడాల్సింది పోయి ఆ మొగుడు చేతిలో గన్ను తీసుకొని హీరోయిన్ వైపు పెట్టుతుంది. ఇప్పుడు ఈ సెక్రటరీ పాప అసలు ఇంతకి ఇట్లా తయారైందో ఈ పాప స్టోరీ విందాం. కొన్ని సంవత్సరాల క్రితం ఈ రీనా బాబు చెల్లి ఒకటి ఉండేది. ఆ చెల్లికి ఆరోగ్యం పాడైపోతే తన తల్లి ఈ మొగుడు విన్సున్నాడు కదా ఆ ఇంట్లో పనిచేస్తా ఉండేది. ఈవిడ వీడిని హెల్ప్ అడిగితే ఊరుకో కంగారు పడుకో, ఎందుకు నేనున్నాగా అని చెప్పి హెల్ప్ చేస్తా అని చెప్పి ఆమె నాశనం చేసేసి కొద్దిసేపటికి ఆమె శవం హాస్పిటల్లో కనపడుతుంది. ఇది చూసిన రీనాకి ఏడుపు, బాధ, కోపం అన్ని తన్నుకుంటూ వస్తాయి. చెల్లికి ట్రీట్మెంట్ చేయలేక డబ్బులు లేక తన చెల్లి కూడా చనిపోతుంది. అలా కొద్ది రోజులకే తల్లిని చెల్లిని కోల్పోయిన రీనా అప్పటికే తను ఈ సెకండ్ బాయ్ ఫ్రెండ్ గడితో లవ్ లో ఉంది. ఈ విన్స్ గడి ఎస్టేట్ లో ఉద్యోగం వచ్చిందని చెప్పి వీడి దగ్గర పనిలో జరుగుతుంది. అప్పుడే మన హీరోయిన్ పాప వీడికి పెళ్ళం అయిపోయింది. అయితే ఈ ఆల్రెడీ పిచ్చోడు కదా, ఆడోళ్ళు పిచ్చోడు, ఆడ కంపెనీలో ఇంత అందమైన అమ్మాయి లేదు. ఆ పిల్లని ఉద్యోగంలో ఇచ్చి తన జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాడు రోజు. ఇదంతా హీరోయిన్ తెలిసినా గానీ వాడి మీద భయంతో ఏమీ చేయలేక తనకి చూస్తూ ఉండిపోతుంది అరీనాని. ఇంకా ఇది ఎంత పనికిమాలోడంటే ఆడపిల్లల్ని చాలా టార్చర్ చేస్తూ ఉంటాడు. అయితే ఓ రోజు బాధపడుతున్న ఇరీనా దగ్గరికి వెళ్లి హీరోయిన్ మాట్లాడుతుంటే ఈడు నువ్వు అనుకున్నంత ఎదవ కాదు, అంతకంటే పనికిమాలను ఎదవా, ఈడు వీడియోలు తీసి ఆ వీడియోలు చూస్తూ పనులు కూడా చేసుకుంటూ ఉంటాడు చేతి పని, వాడు నాతో కూడా ఇలాంటివి చేస్తూ ఉంటాడు, నువ్వు బాధపడమాక నేను ఒక ఐడియా ఇస్తానని చెప్పి విన్స్ గడు అడ్డు తొలగించుకోవాలి, నేను ఆల్రెడీ ఫిక్స్ చేసేసా ప్లాన్, కానీ దానికి నువ్వు నాకు హెల్ప్ చేయాలని చెప్పి ఈ విన్స్ గడు లేనప్పుడు ఆ కంప్యూటర్ ఓపెన్ చేసే రీనా ఈ సోనియా వీడియోని డిలీట్ చేస్తుంది. అప్పుడే రీనా వాళ్ళ తల్లిని కూడా వీడు బాధ పెట్టాడు కదా ఆ వీడియో కూడా ఉంటుంది. ఆ వీడియోలో ఈ హీరోయిన్ పాప జరుగుతుంది మొత్తం పక్కన కూర్చొని చూస్తుంది తప్ప సహాయం చేయడానికి రాలా. ఇది చూసిన రీనాకి ఎక్కడలేని కోపం వచ్చి ఇక రోడ్డు మీద ఏడుస్తాను వచ్చిన టైంలో తన బాయ్ ఫ్రెండ్ తగులుతాడు. ఇక బాబుకు తగలంగానే ఆ బాధని కాస్త ఇంకో బాధలాగా మార్చుకొని అంతా అయిపోయిన తర్వాత జరిగింది మొత్తం చెప్తుంది. ఇదంతా విన్న సెకండ్ బాయ్ ఫ్రెండ్ గాడికి సోనియా మీద పెద్ద కోపం వస్తుంది, రీనా మీద బాధ వస్తుంది. ఇక అందుకే ఈ విన్స్ గడిని వేసేద్దామని ఫిక్స్ అయిపోయాడు. అంతే అనుకునేదే విధంగా సెకండ్ బాయ్ ఫ్రెండ్ తోకలో ఎగ్గాదండి, ఎక్కే తోక మనోడు మంచి ప్లాన్ వేసి వాడికి డబ్బులు ఇచ్చి హోటల్లో పిల్లంతా కూర్చొని ఉంటుంది, దాన్ని వెళ్ళి గెలుకు వచ్చి హీరో లాగా కొట్టి కాపాడేస్తా అని చెప్పి అసలైన ప్లాన్ మనోడే స్టార్ట్ చేసింది. ఇక బాబు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిపోయి హీరోయిన్ దువ్వటం స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఈ రీనా పాప ఛాన్స్ దొరికింది హీరోయిన్ చంపేద్దామంటే చంపలేకపోతుంది. అదే టైంలో సెకండ్ బాయ్ ఫ్రెండ్ గాడు రీనా దగ్గర గన్ను తీసుకొని విన్స్ గడికి ఇచ్చేసి దాన్ని చంపు లేకపోతే నేను చంపేస్తా అని చెప్పి బెదిరిస్తుంటాడు. హీరోయిన్ ఏమో నన్ను చంపొద్దు ప్లీజ్ ప్లీజ్ అంటూ ఉంటే ఈ విన్స్ గాడు గన్ను ట్రిగ్గర్ మీద అలా ఏలు పెట్టి గన్ను కాస్త రీనా వైపు తిప్పుతాడు. మన పాప మామూలుదా హీరోయిన్ పాప ఇదంతా చేసి సందులో సడేమియా అని రీనా చేతిలో గన్ లాక్కుంటుంది. ఇంకేముంది మొగుడు పిల్లలు ఏకమైపోయారు. రీనా పాపని సెకండ్ బాయ్ ఫ్రెండ్ కంటే పక్క దోసేస్తారు. అప్పుడు దాకా అంతా అయిపోయింది అనుకునే టైంకి ట్విస్ట్ జరిగిద్ది. ఆ గన్నుని విన్స్ గాడి చేతిలో లాక్కుంటూ మన హీరోయిన్ పాపని కాల్చేస్తారు. అంతే పాప స్పాట్ డెడ్. హీరోయిన్ పాప చేతిలో ఉన్న గన్నుని తీసుకుని రీనా ఈ విన్స్ గాని వేసేద్దాం అనుకున్న లోపు పాపం ఆ తోకలో రాలిపోయింది. ఎందుకంటే ఈ విన్స్ బాబు వేసేసాడు, గోలీ వేసేసాడు ఈ సెకండ్ హీరో మీద. అప్పటికే లేట్ అయిపోయింది. కానీ రీనా చేతిలో గన్ రావడంతో వెనక నుంచి విన్స్ గన్ కూడా కాల్చేస్తుంది. పాపం అన్యాయంగా బలైపోయింది ఎవడరా అంటే మన సెకండ్ హీరో బాబు. ఆ చనిపోయిన శవాన్ని చేతిలో పట్టుకొని రీనా ఏడుస్తూ ఉండటంతో మూవీ ఎండ్ అయిపోతుంది.